ప్రజాస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఒంగోలు నగరంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు, అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్, సంతోదలపాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాలపర్తి విజయశ్రాజ్, పార్టీ నాయకులు కైపు కృష్ణారెడ్డి, సుధీర్ వర్మ, రసూల్, రాయపాటి గిడియాన్ మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి గురించి మరి గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నా ఇప్పటికీ మోడీని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయకుండా మరి మోడీ గారు నాటకం ఆడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే మరి అమిత్ షాని కేంద్ర హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ఈరోజు దేశవ్యాప్తంగా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలోని బాపూజీ విగ్రహం నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మరి అన్ని ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షలకు అనుగుణంగా అమిత్ షాని వెంటనే కేంద్రం మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏమాత్రం గౌరవం ఉన్న అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ జై భీమ్, జై బాపూజీ, జై సంవిధాన్ పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ బాపూజీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టాం. కానీ అమిత్ షాకి ఆయనకు ముగ్గురు లాగా జనసేన, టీడీపీ, చీకటి ప్రేమికుడు వైసీపీ కూడా ఎస్సీల ఓట్లు, మైనారిటీల ఓట్లు, బీసీల ఓట్లు కావాలి. కానీ వాళ్ళ మనోభావాలకి ఆద్యుడైన అంబేద్కర్ గారిని అవమానిస్తే ఎవరు మాట్లాడలేదంటే వీళ్ళు ఓట్లకు అవసరమే తప్ప, ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళ మనసున ఆలోచించలేకపోతున్నారు. ఖచ్చితంగా అమిత్ షా బర్తరఫ్ అవ్వాల్సిందే, బీజేపీ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దీనికి స్పందించి అమిత్ షా వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారో కూడా, ఖండిస్తారో సమర్థిస్తారో కూడా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పదవి పొంది కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం చాలా హేయమైన చర్య. మరి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడే కాదు. ఎందుకంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా లభించినటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా లబ్ధి పొందుతానే ఉన్నాడు. మరి భిన్న సంస్కృతులు, భిన్న రిలీజియన్స్, లేకపోతే భిన్న భాషలు, అనేక వ్యత్యాసాల మధ్య కూడా ఈ రోజుకు కూడా భారతదేశం మొత్తం కలిసికట్టుగా ప్రజాస్వామ్యం అనే నినాదంతో కలిసికట్టుగా ఉందంటే అది కేవలం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ గారిని గౌరవించడం కానీ లేకపోతే రాజ్యాంగాన్ని గౌరవించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంది. మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగానే మరి చిన్న రాష్ట్రాలు అయితే పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని, అభివృద్ధి చెందడానికి బాగుంటుందని చెప్పి మరి అప్పటి డిమాండ్కి తగ్గట్టుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కూడా చేసి మరి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాను ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆ ప్రామిస్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇప్పటికీ కూడా 15 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉంది. మరి ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ, మోడీ, అమిత్ షా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళన కార్యక్రమం పెట్టింది. భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ గారు మొదటిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం సాక్షిగా పార్లమెంట్లోకి ప్రవేశించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడిన మాటలు చాలా హేళనకరంగా, హేయకరంగా ఉన్నాయి. ఆయన ఇమ్మీడియట్గా బీజేపీ ప్రభుత్వం, మోడీ సస్పెండ్ చేయాలి. లేకపోతే నీతి నిజాయితీ గల హోమ్ మినిస్టర్ అయితే ఈ దేశంలో ప్రజలకు సేవ చేయాలని నిజమైన కోరిక కలిగిన హోమ్ మినిస్టర్ అయితే అమిత్ షా ఖచ్చితంగా సిగ్గుతోటి రాజీనామా చేయాలి. ఎందుకంటే మొదటగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పోయినటువంటి అమిత్ షా అంబేద్కర్ గారిని ఇంతవరకు భారతదేశం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించలేదు. అంటే మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చదువుకున్నారా? అసలు చదువంటే తెలుసా? మరి రాజ్యాంగం అంటే తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దశ చూపించినటువంటి మహానుభావుడు. ఆయన అవమానించాడు కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఇంకా ముందు భారీగా ఆందోళన చేసి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం.